హాయ్ అండి, అందరికీ నమస్కారం. పల్లెటూరి పెళ్ళికూతురు కథ చివరి భాగం చెప్పుకుందాం. పులిహోర చూడగానే ఇదేంటే నీ బొంద ఇలా తగిలాడింది, వెరైటీ వెరైటీ అన్నావుగా, ఏం ఏం తగిలేసావే ఇందులో, నీ అమ్మ కడుపు మాడ, వాంతి వచ్చేటట్టుంటే అన్నాడు మూర్తి కోపంగా. మరేనండి, నిమ్మకాయకి బదులు 100 నిమ్మకాయల శక్తి ఉంటుందని వీల్ పౌడర్, కొద్దిగా విమ్, అదేనండి అంట్లు రుద్దే సోప్ కొద్దిగా వేశాను. పసుపు చందనం గుణాల కలయిక సంతూర్ అంటారుగా, అందుకే కొంచెం సబ్బు ముక్క వేశాను. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అంటారుగా, అందుకే ఉప్పు బదులు కోల్గేట్ టూత్పేస్ట్ వేశాను. ఘాటు కోసం కాస్త డాబర్ రెడ్ పౌడర్ వాడాను. ఇంకా మాట పూర్తి కాకుండానే నీ బొందే, నీ కడుపు మాడ, మనుషులను చంపడానికి పుట్టావటే. ఏదో పల్లెటూరు పిల్ల చదువు తక్కువైతే చెప్పినట్లు వింటుందని వెతికి వెతికి చేసుకుంటే నా కొంప ముంచావు కదే, నా జీవితం నాశనం చేశావు కదే, నీలాంటి దద్దోజనాన్ని చేసుకున్నానే అంటూ పులిహోర కంచాన్ని విసిరికొట్టి ఒంటిపై ఉన్న గుడ్డలు చింపుకొని జుట్టు పీక్కుంటూ, ఒరేయ్ మూర్తి, నీకు తగిన శాస్తి జరిగిందిరా, పల్లెటూరు అమ్మాయే కావాలని కోరుకున్నందుకు అంటూ పెళ్ళున చెంపలు వాయించుకున్నాడు. పక్కనే ఉన్న తుండుగుడ్డ నెత్తినేసుకుంటూ కూర్చుండిపోయాడు బాధతో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా నయం, ఉగాది పచ్చడిలో మార్గో సబ్బుతో టీ పెట్టమంటే తబలా వాయించండి, వాహ్ తాజ్ అనండి అని థమ్సప్ కోసం నన్ను సముద్రంలో దూకమని, వామ్మో వామ్మో, నువ్వెక్కడ దొరికావే నా ప్రాణానికి, అమ్మా అమ్మా అంటూ ఆయాసపడ్డాడు మూర్తి. ఏవండి, ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, నన్ను ఏమన్నా ఇబ్బంది పెట్టారో జాగ్రత్త. నేను డైరెక్ట్గా టీవీలో వచ్చే రోజా గారి రచ్చబండకో, జీవిత గారి బ్రతుకు జట్కా బండికో, సుమలత గారి సంసారం ఒక చదరంగంకో మిమ్మల్ని ఈడుస్తాను. అట్టే నా సంగతి తెలీదు మీకు. నాకు గాని తెక్కరేగిందో మీ బతుకు బస్టాండ్ అవుతుంది. జాగ్రత్త జాగ్రత్త అని వేలు చూపించుకుంటూ ఏడుస్తూ ఉన్న పళాన వెళ్ళిపోయింది లక్ష్మి. ఇంతలో తీర్థయాత్రలు ముగించుకొని వచ్చిన మూర్తి తల్లి అక్కడ పరిస్థితి చూసి, ఏంట్రా పిచ్చిమూర్తి, ఏం జరిగిందిరా నాన్న అంది. తల్లిని చూడగానే తన్నుకొచ్చిన దుఃఖంతో తల్లివడిలో తలపెట్టి జరిగిందంతా చెప్పి బోరున వెక్కిళ్ళు పెట్టి ఏడ్చాడు మూర్తి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అమ్మా, నా జీవితం నాశనం అయ్యింది. చాదస్తపుది నాకెక్కడ దాపురించిందే, ఓ చదువు లేదు, సంధ్య లేదు, మచ్చుకైనా సంస్కారం లేదు. ఏదేదో ఊహించి బ్రతుకు నాశనం చేసుకున్నానే. నువ్వెంత చెప్పినా వినకుండా ఇలా చేసినందుకు ఆ దేవుడు నాకు తగిన గుణపాఠం చెప్పాడే అంటూ బేరమన్నాడు మూర్తి. తల్లి చిరునవ్వు నవ్వి, ఓరి నా వెర్రి నాగన్న, అమ్మ ఉండగా అలా జరగనిస్తుందా నాయనా, నీకు గుణపాఠం నేర్పాలనే లక్ష్మి అలా చేసింది. అనవసరమైన విషయాలు బుర్రలో పెట్టుకొని పెళ్ళాం చదువుకుంటే మాట వినదని, సీరియళ్ళు చూస్తే చెడిపోతుందని, భర్తను లెక్క చేయదని ఎవరో చెప్పిన మాటలు నమ్మావురా. అందుకే నీకు తెలిసొచ్చేలా చేయడానికే మేమంతా ఈ కథ నడిపాము.
ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నీ మంచితనం, నీ అమాయకత్వం, నీ పద్ధతులన్నీ చెప్పి లక్ష్మిని పెళ్ళికి ముందే ఒప్పించాము. నీ తిక్క ప్రశ్నల సంగతి, నీ అతి చాదస్తాన్ని కూడా ముందే చెప్పామురా. అన్నీ తెలిసే లక్ష్మి ఈ పెళ్ళికి మనస్ఫూర్తిగా ఒప్పుకుందిరా. నా కోడలు లక్ష్మి మహాలక్ష్మిరా. అది పల్లెటూరులో పుట్టిన చదువుల తల్లిరా. గ్రూప్ 2లో టాపర్గా. అది రేపో మాపో దానికి మంచి ఉద్యోగం కూడా రాబోతుందిరా. అది పల్లెటూరుదే కానీ తెలివి తక్కువది కాదురా. సీరియళ్ళు చూస్తుంది కానీ వాటిలో ఏది మంచో ఏది చెడో తెలియని అమాయకురాలు కాదురా. అదిగో చూడు, నిన్ను చూసి ఎలా నవ్వుతుందో అంది మూర్తి అమ్మ నవ్వుతూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అనేది ఇవ్వండి. మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. నవ్వుతూ గోడవారుగా నవ్వుతూ నిలబడిన లక్ష్మిని చూసి మూర్తి ఆశ్చర్యపోయాడు. మెల్లిగా లేచి 2 అడుగులు వేసి లక్ష్మికి దగ్గరగా వెళ్ళాడు మూర్తి, ఉబికి వస్తున్న ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ. నన్ను క్షమించండి అన్నది మూర్తితో లక్ష్మి. మూర్తి భార్య గురించి తప్పుగా భావించినందుకు ఐఎమ్ సారీ లక్ష్మి అన్నాడు మూర్తి ఆర్ద్రత నిండిన గొంతుకతో. అమ్మాయి పల్లెటూరిదైనా పట్టణానిదైనా చదువు ఉన్నా లేకున్నా ఏది మంచో ఏది చెడో తెలుసుకునే సంస్కారం ఉంటే చాలండి. మీరు అనుకున్నట్లు కొంతమంది ఉండొచ్చు, కానీ అందరూ అలా కాదండి. ఎంత ఓర్పు లేకుంటే తాగే వ్యసనపరులైన భర్తలను, రోజు హింసించి వేధించే దుర్మార్గులైన భర్తలను భార్యలు వదిలివేయకుండా వారిని ఎలాగైనా మార్చాలని తపించే శ్రీమూర్తులెందరో ఉన్నారండి ఈ లోకంలో. అందరూ మీరు అనుకున్నట్లు ఉంటే సమాజం ఎప్పుడో అధోగతి పాలయ్యేది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మంచి చెడు ఎప్పుడూ పక్కపక్కనే ఉంటాయండి, కానీ చెడుకు ప్రచారం ఎక్కువ. అందుకే అది అందరికీ తెలుస్తుంది. మంచిని అందరూ మర్చిపోతారు. మనుషుల నైజం కూడా చెడునే ఎక్కువగా మాట్లాడుకుంటారండి. అదే మన దౌర్భాగ్యం అంది లక్ష్మి సౌమ్యంగా తన భర్తతో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అవును లక్ష్మి, నువ్వన్నది ముమ్మాటికి నిజం. ఒకవైపే ఆలోచించాను తప్ప మరోవైపు చూడలేకపోయాను. కాదు నీలా అందంగా చెప్పేవారు లేక తెలుసుకోలేకపోయాను. సారీ లక్ష్మి, వెరీ వెరీ సారీ అన్నాడు మూర్తి పశ్చాత్తాపం నిండిన హృదయంతో. లక్ష్మిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ తన తప్పును తెలుసుకున్నందుకు సంతోషించిన మూర్తి తల్లి, ఒరేయ్ ఆకలన్నావుగా, ఇదిగో నీ కోసం లక్ష్మి చేసి పక్కన పెట్టిన పులిహోర ఇది, తిందువురా అంది మూర్తి తల్లి. అమ్మ చేత లక్ష్మి చేసిన పులిహోర తింటూ, అబ్బా ఇంత బ్రహ్మాండమైన పులిహోర ఎప్పుడూ తినలేదంటూ లొట్టలేసుకుంటూ తృప్తిగా తిన్నాడు మూర్తి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేరా పెళ్ళాం బెల్లం అని తల్లి అల్లం అంటారు, అందుకే. ఇన్నాళ్ళు చేసి పెట్టిన అమ్మ చేదైందిరా అంది అమ్మ వేళాకోళం చేస్తూ. ఆ మాత్రం లౌక్యం లేకుంటే ఎలా అత్తయ్య అంది లక్ష్మి నవ్వుతూ. ఆ మాటలకు మూర్తి కూడా సంతోషంగా నవ్వుకున్నాడు. భార్య అంటే బాధించేది కాదు, బంధాన్ని బ్రతికించేది అని ఈ కథ ద్వారా తెలుసుకున్నాము. ఈ పల్లెటూరి పెళ్లి కూతురు
స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.